హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్ణిక 126 వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు వ్లాగ్స్ వచ్చేసి మా ఇంటి దగ్గర ఉన్న చెట్లు అనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇదైతే నేను మొన్న మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వచ్చేటప్పుడు చిన్న క్లిప్ అనేది యాడ్ చేశాను. ట్రైన్ అయితే రావడం లేట్ అయింది. ఈలోపు నేను మా పాపతో ఆడుకుంటున్నాను, చూసేయండి ఫ్రెండ్స్. ఇక టిఫిన్ వచ్చేసి పెసరట్టు అయితే వేసాను ఫ్రెండ్స్. ఇదిగోండి, పెసరపప్పు అయితే నానబెట్టాను. అది శుభ్రంగా కడిగి పక్కన పెట్టి మిర్చి అల్లం యాడ్ చేసి పెసరపిండి అయితే తయారు చేశాను. వీడియో మాత్రం చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. మెత్తగా అనేది పిండి గ్రైండ్ చేసుకున్నాను. పిండి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా దోశ అయితే వేసేసుకుందాం. వీడియో మాత్రం చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. దోశ అయితే ఇప్పుడు పెసరట్టు అయితే వేసేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, పెసరట్టు అయితే వేసాను. పైన ఆనియన్, మిర్చి, కొంచెం జీలకర్ర అనేది యాడ్ చేశాను ఫ్రెండ్స్. పెసరట్టు అయితే బాగా వేగింది. అలాగే ఇంకోటి అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది వేసినప్పుడు తీయడం కుదరలేదు, ఎందుకంటే నేను అట్టేయాలి గట్ట అది సైడ్కి వచ్చేస్తుంది. అందుకనేసి ఇంకా అట్టేసిన తర్వాత అనేది వీడియో తీసాను. పెసరట్టు అయితే టిఫిన్కి ఈరోజు మాకు ప్రిపేర్ చేశాను. ఇంకా చట్నీకి అయితే పల్లీ చట్నీ అనేది చేశాను ఫ్రెండ్స్. వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. చట్నీ మనకు రెడీ అయిపోయింది. ఇక మా ఇంటి దగ్గర ఉన్న చెట్లు అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదైతే సీతాఫలం చెట్టు. ఇప్పుడు కూడా ఫ్రూట్స్ అనేది ఉన్నాయి, కానీ ఇప్పుడు ఫ్రూట్స్ బాగోవు కదా ఫ్రెండ్స్. వర్షాకాలంలో సీతాఫలంలో అయితే బాగుంటాయి. ఇదైతే మామిడి చెట్టు. సీజన్ అయితే అయిపోయింది కదా ఫ్రెండ్స్. అదే ఈ మామిడి చెట్టుకి సీజన్ అయిపోయింది. ఇంకా మామిడి పళ్ళు అయితే చెట్టును ఏమీ లేవు. ఇదైతే మునగ చెట్టు ఫ్రెండ్స్. మునగ చెట్టు, మునక్కాయలు చాలా టేస్ట్గా ఉంటాయి ఇవి. ఇదైతే జామకాయ చెట్టు. ఇదైతే పువ్వుల చెట్టు ఫ్రెండ్స్. ఇదైతే తెల్ల జిల్లేడి. ఇక్కడైతే ఇంకో సీతాఫలం చెట్టు ఫ్రెండ్స్. దీన్నే సన్నజాజి అంటే పాకింది. ఇక మల్లెంటి కూడా ఇక్కడే ఉంటుంది. ప్లీజ్ వీడియో అనేది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియోకి నచ్చితే ఒక లైక్ అనేది ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ఇదైతే పువ్వుల చెట్టు ఫ్రెండ్స్. పసుపు పువ్వుల చెట్టు.